మేము తిరుపతి వెళ్తున్నామని పనమ్మాయి ఓనరమ్మను అడిగింది. సరే వెళ్ళు అని తన దగ్గరున్న 100 రూపాయలు ఇచ్చి హుండీలో వేయమని చెప్పింది. సరే అని ఆ 100 రూపాయలు తీసుకుని తన కొంగు కట్టేసుకుని రైల్వే స్టేషన్కు బయలుదేరిపోయింది. అక్కడ ఓ ముసలావిడ ఆకలితో చాలా దీనంగా అడుక్కుంటుంది. అన్నం తిని 2 రోజులైందమ్మా, నాకు డబ్బులు వద్దమ్మా, కొంచెం అన్నం ఉంటే పెట్టియమ్మా అని. పనమ్మాయికి ఓనరమ్మ ఇచ్చిన 100 రూపాయలు గుర్తొచ్చి వెళ్ళి ఫుల్ మీల్స్ కొని ముసలావిడకు పెట్టేసి రైలు ఎక్కేసింది. అదే టైంలో నిద్రపోతున్న ఓనరమ్మ కల్లోకి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వచ్చి నువ్వు పంపిన 100 రూపాయలు నా వరకు చేరాయని చెప్పాడంట. టక్కున కళ్ళు తీసి చూసింది. పనమ్మాయి ఇంకా తిరుపతి వెళ్ళలేదే అని ఫోన్ చేసి అడిగింది. పనమ్మాయి జరిగిందంతా చెప్పింది. ఆకలితో ఉన్న వాళ్లకు, ఆపదలో ఉన్న వాళ్లకు సహాయం చేస్తే ఆ దేవునికి సహాయం చేసినట్టే అని అర్థమైంది. అంటే మానవ సేవే మాధవ సేవ అని. కథ విన్నారు కదా. ఈ కథ వినిన తర్వాత మీకేమనిపించింది? ఎవరన్నా ఒకరు చెప్పండి. మేము ఎవరికైనా ఇంట్లో పని చేసి వాళ్లతో డబ్బులు ఇప్పించుకొని ఎవరికైనా అన్నదానం చేస్తే దేవుడు కళలోకి వచ్చి మంచి చేస్తాడు.